ఈ గొంతు మీ అమ్మ నర్మదదే నాన్న. ఎన్నో ఏళ్ల క్రితం తన డబ్బుని, తన పలుకుబడిని ఉపయోగించి రేఖ వాళ్ళ నాన్నని జైల్లో చంపించేసింది. నేను మీ నాన్నగారికి రుణపడిపోయాను. ఆ రుణం ఆయన్ని నిరపరాధిగా నిరూపించి తీర్చుకుంటాను. ప్రతిదానికి ఉన్నతిని తప్పు పట్టడం మానే. ఇందులో తన తప్పేమీ లేదు. మరెవరు తప్పుందమ్మా? మన తప్ప? మన నాన్న చావుకి ఎవరో ఒకరు బాధ్యులే కదా. మరి నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా చెప్పు. ఉన్నతి, ధ్రువ్ ఏదైతే అన్నాడో దాన్ని మనసులో పెట్టుకోకు. నేను నీకు అర్థమయ్యేలా అంతా చెప్తాను. అది నిజానికి ఉన్నతి. ఓరి దేవుడో, ఇదొక హంతకురాలు కూతురా. తన దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలేమో. రాఘవ్, మీ రిపోర్ట్ చాలా. రాఘవ్, 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 ఏంటి మీరు చేస్తున్న పని? ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు? ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది రేఖ. మనం ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. మనం మిస్సెస్ నర్మదా దగ్గరికి వెళ్ళి మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలి. నాతో పద. రాఘవ్, మిమ్మల్ని ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. మీకు రెస్ట్ చాలా అవసరం. ప్లీజ్, ఆ తర్వాత మనం నాకు ఇంకేం వినాలని లేదు. నాతో పద. రాఘవ్, నేనిది ఎక్కడ తీసుకున్నానో నాకెందుకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే నేను దీన్ని చూసిన ప్రతిసారి నాకు ఒక్కటే అనిపిస్తోంది, ఇదేదో నా జీవితంలో ముఖ్యమైన ఘట్టంతో ముడిపడినట్టు. కానీ అది ఏమై ఉంటుంది? రేఖ, రాఘవ్, మీరిద్దరూ ఈ టైంలో ఇక్కడ? ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు? నేను తప్పించుకున్నానా లేక రేఖ మీ ఎదురుగా నిలబడిందనా? అదేంటంటే మీరు మమ్మల్ని చంపడానికి సరైన ఏర్పాట్లు చేయలేదు. మీ షూటర్ కరెక్ట్గా లేడు. బుల్లెట్ చెస్ట్కి మాత్రమే తగిలింది, కానీ పాపం గుండె వరకు వెళ్ళలేదు. అయినా మీకు వచ్చింది ఇదే కదా, జనాల గుండెలతో ఆడుకోవడం. ఎందుకిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు రాగా? నేను మిమ్మల్ని ఎందుకు షూట్ చేయమని చెప్తాను? మీకు చాలా బాగా తెలుసు మీరు మమ్మల్ని ఎందుకు షూట్ చేయించారు. కానీ ప్రశ్నలు అడగాల్సింది మీరు కాదు, అవి అడగాల్సింది నేను. నన్నంటే పర్లేదు, కానీ రేఖ మీద అటాక్ చేయించి మీరు ఈసారి అన్ని హద్దులు దాటేశారు. మాటి మాటికి ఇలా అనడం ఆపేసాయి. నేనెందుకు రేఖని ఇబ్బంది పెట్టాలని చూస్తాను? ఎందుకంటే మీరు రేఖ వాళ్ళ నాన్నగారిని చంపేశారు కాబట్టి.
ఏడవకు రేఖ, నా వైపు చూడు, నా కళ్ళలోకి చూడు. కమాన్, చూడు నన్ను. నీకు 12-13 ఏళ్ళు ఉండుంటాయి. అప్పుడు నిన్ను మొదటిసారి కలిశాను. ఆ తర్వాత నిన్ను చాలాసార్లు కలిశాను. నీతో నాకు మమకారపు అనుబంధం ఉంది రేఖ. నా కళ్ళలోకి చూడు. ఇంకా చెప్పు, నేను ఎవరినైనా హత్య చేయించగలనా? అది కూడా మీ నాన్నగారిని. సరే పోనీ, నేను ఏమైనా చేశానా అని అనుకుందాం. మరి ఆ తర్వాత నేను నీకు దూరంగా ఉంటానా, లేక నీకు దగ్గర అవుతానా? నిన్ను నా మనిషి అనుకుంటానా? నిన్ను ఇంతలా ప్రేమిస్తానా? నీతో సమయాన్ని గడుపుతానా, లేక నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానా? రేఖ, నేను అలా ఎందుకు చేస్తాను? ఎందుకంటే మీరు మీ గుండెల్లో భారం దించుకోవాలనుకున్నారు. ముందేమో మా నాన్నని చంపేశారు మీరు. ఆ తర్వాత నా మీద చాలా ప్రేమను చూపించి నా కోసం చాలా చేసి మీరు మీ నేరాన్ని దాచిపెట్టాలనుకున్నారు. కానీ లేదు నర్మదా ఆంటీ, మీరు పొరపడ్డారు. మీరు మీ నేరాల నుంచి తప్పించుకోలేరు. మీరు ఏదైతే చేశారో అందుకు తప్పకుండా మీకు శిక్ష పడి తీరుతుంది. రేఖ, చూస్తుంటే నువ్వు సోయలో ఉన్నట్టు లేవు. అందుకే ఇలా అర్థం పద్దం లేని మాటలు మాట్లాడుతున్నావు. నీ బుర్రలో ఈ విషయాన్ని నింపింది నీ భర్తే కదా. అయినా ఇతని అర్థం లేని ద్వేషం సరిపోలేదా ఏంటి? ఇప్పుడు ఇతను నిన్ను కూడా ఫోర్స్ చేస్తున్నాడా నన్ను ద్వేషించమని? ఆయన ద్వేషిస్తున్నారా మిమ్మల్ని? లేదు నర్మదా ఆంటీ, మీ కారణంగానే ఆయన ప్రాణం పోయి ఉండేది ఇప్పుడు. అవును, మీరు రేఖని షూట్ చేయమని పంపించారు కదా, ఆ బుల్లెట్కి నేను అడ్డుపడ్డాను. నేను మీ గేమ్స్ని, మీ ప్లాన్స్ని పాడు చేస్తాను కదా. మీరిద్దరూ ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు? పిచ్చివాగుడు వాగేది మేమా? అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంది మీరు. ఇంకెన్ని అబద్ధాలు చెప్తారు? ఇంకా అబద్ధాలు చెప్పడం మానుకోండి. మీ రిలేషన్స్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నేను ఎదురుగా ఉన్నా కూడా మీరు ఇలా తెలియనట్టు ప్రవర్తించడం, మీ పిల్లలు ఎదురుగా ఉన్నా సరే వాళ్ళెవరో తెలియనట్టు ప్రవర్తించడం ఇంకా ఆపండి. అండ్ అలాగే మీకు ఈ అర్థం లేని ద్వేషం ఏదైతే ఉందో దాన్ని చాలా భరించాను నేను. కానీ మీరు ఈ చెత్త గేమ్లోకి రేఖని లాక్కొచ్చేశారు. ఇంకా నేను అస్సలు భరించలేను. నేనే మోసం చేశాను? ఇంకా నువ్వు నాకు ఎవరూ తెలియని వ్యక్తివి కాదా? ఇంకా నేను ఏ పిల్లల్ని దూరంగా పెట్టాను? నేను నిన్ను ఎప్పుడూ కలిసినా సరే నువ్వు నాకు ఇదే ద్వేషాన్ని చూపించావు. కానీ నేను ప్రతిసారి అది ఎందుకు భరించానో తెలుసా? ఎందుకంటే నీ ద్వేషం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నా మనసులో రేఖ మీద ప్రేమ ఉంది కాబట్టి. కానీ ఈ రోజు నువ్వు రేఖ మనసులో నా మీద విషాన్ని నింపేసి హద్దులు దాటేశావు. హద్దులు దాటింది మీరు.